సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందిస్తే జరిగేటటువంటి న్యాయం తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. సిబిఐ అధికారిని అంటూ ఓ విశ్రాంత అధికారిని మోసం చేసి 10 లక్షలు కొట్టేసేందుకు ప్రయత్నించిన అగంతకుడికి సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించారు సదరు అధికారులు. ఆ నగదు అతను డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారి డివి ప్రసాద్కి మంగళవారం అగంతకుడు ఫోన్ చేసి తనను తాను సిబిఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆయన ఆధార్ నెంబరు, బ్యాంక్ ఖాతా నెంబర్లతో 2 కోట్ల మేర మనీ లాండరింగ్ నేరానికి పాల్పడినట్టు తమకు ఫిర్యాదు అందిందని చెప్పాడు. దీని మీద మిమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తామన్నాడు. ఆ మాటలతో ఆందోళన చెందిన డివి ప్రసాద్ వెంటనే ఆడు పంపిన లింక్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్కి హాజరయ్యాడు. అగంతకుడు సిబిఐ లోగో ఉన్న దుస్తులు ధరించి విచారణ పేరుతో పలు ప్రశ్నలు సంధించాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని, బ్యాంక్ ఖాతాలు జప్తు చేస్తామని భయపెట్టాడు. అనంతరం మీ బ్యాంక్ ఖాతాలో ఎంత మొత్తం ఉందని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పారు. ఆ ఖాతా నుంచి 10 లక్షలు బదిలీ చేయమని అగంతకుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చాడు. అప్పటికే తీవ్ర ఆందోళన ఉన్న ఆయన వెంటనే 10 లక్షలను ఆ ఖాతాకి బదిలీ చేశారు. మరోసారి విచారిస్తామని అగంతకుడు చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ముగించాడు. అప్పటి వరకు తీవ్ర ఆందోళన డివి ప్రసాద్ వెంటనే తిరుక్కుని తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆ స్నేహితుడు ఆయన మందలించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేయమని సూచించారు. దాంతో డివి ప్రసాద్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలోని సైబర్ క్రైమ్ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఫిర్యాదు మేరకు ఓ ప్రత్యేక నెంబర్తో కేసు నమోదు చేశారు. డివి ప్రసాద్కి అగంతకుడు ఫోన్ చేసి నెంబర్ను ట్రాకింగ్లో పెట్టారు. ఆ బ్యాంక్ ఖాతా వివరాలను గుర్తించారు. వెంటనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నోడల్ అధికారికి మంగళవారం రాత్రి ఫోన్ చేసి అగంతకుడు బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు ఫ్రీజ్ చేయమని ఆదేశించారు. దాంతో బ్యాంక్ అధికారులు ఆ ఖాతాలోని మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. దాంతో అగంతకుడు ఆ మొత్తాన్ని డ్రా చేసుకునే అవకాశం లేకుండా నిరోధించారు. ఆ తర్వాత సిఐడి అధికారులు సింగరాయకొండ పోలీసులకు బుధవారం సమాచారం ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. సింగరాయకొండ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సంబంధిత వివరాలను హెచ్డిఎఫ్సి బ్యాంకుకు పంపించి అగంతకుడి బ్యాంక్ ఖాతాలోని 10 లక్షలను బాధితుడు ప్రసాద్ బ్యాంక్ ఖాతాలోకి వచ్చి ఏర్పాటు చేశారు. అగంతకుడిపై సైబర్ నేరాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదు మీద సత్వరం స్పందించి సిఐడి సైబర్ విభాగం అధికారులకు ప్రసాద్ కృతజ్ఞతలు చెప్పారు. అగంతకుల నుంచి కాల్స్ వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ అధికారులు ఈ సందర్భంగా సూచించారు.